దాదాపు 25 ఏళ్లుగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు త్రిష. ఎంతోమంది ముద్దుగుమ్మలు వస్తున్నారు, వెళుతున్నారు. కానీ ఈమె మాత్రం ఇంకా నెంబర్ 1గానే కొనసాగుతున్నారు. ప్రస్తుత తరంలో ఇంత సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించటం మామూలు విషయం కాదు. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది త్రిష. ఇప్పటికే థర్డ్ లైఫ్తో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం విశ్వంభర సహా మరికొన్ని సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. థర్డ్ లైఫ్ డిజాస్టర్గా నిలిచినప్పటికీ త్రిష అందాలకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. 43 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. షింబు నుంచి ధనుష్ వరకు పలువురితో త్రిష ప్రేమాయణాలు సాగించిందని కోలీవుడ్లో కథలుగా చెబుతున్నారు. త్రిషకు వరుణ్ అనే ఓ వ్యాపారవేత్తతో 2015 జనవరి 23న నిశ్చితార్థం జరిగింది. రేపో మాపో పెళ్లి చేసుకోబోతుందనగా ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. త్రిష వరుణ్ల పెళ్లి ఆగిపోవటానికి కారణాలు ఇవేనంటూ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. దీని నుంచి కోలుకున్న త్రిష సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగా ఆశ్చర్యకరంగా వరుస హిట్లు కొడుతోంది. ఇదే సమయంలో పెళ్లై పిల్లలున్న ఓ స్టార్ హీరోతో త్రిష ఎఫ్ఐఆర్ నడుపుతున్నారంటూ గాసిప్స్ వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు, ఇళయ దళపతి విజయ్. తమిళనాట హిట్ పేర్గా గుర్తింపు తెచ్చుకున్నారు త్రిష కృష్ణన్, దళపతి విజయ్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. అయితే త్రిష, విజయ్లు రిలేషన్లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. సీక్రెట్గా ఎయిర్పోర్ట్లలో కనిపించడంతో పాటు ఫారిన్ ట్రిప్పులు, వెకేషన్లతో మీడియాకు చాలా పని పెడుతున్నారు వీరిద్దరూ. విజయ్కి 25 ఏళ్ల కిందటే సంగీతతో వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా విజయ్కి సంగీతకి మధ్య విభేదాలు నడుస్తున్నాయని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్రిషతో విజయ్ ప్రేమాయణం సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ క్లోజ్గా ఉన్న ఫోటోలు, వీడియోలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఒకే సోఫాలో త్రిష, విజయ్ చాలా క్లోజ్గా కూర్చొని ఉండగా త్రిష పెంపుడు కుక్క పిల్లను విజయ్ ఆడిస్తున్నారు. ఈ సమయంలో త్రిష అతనిని కొరుక్కు తినేలా చూస్తున్నారు. ఈ ఫోటోని షేర్ చేసిన ముద్దుగుమ్మ హ్యాపీ బర్త్డే బెస్టెస్ట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇది కాస్త తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై నెటిజన్లు, విజయ్, త్రిషాల అభిమానులు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.